ఇవాల్టి ఖమ్మం జిల్లా ప్రధాన వార్తలను ఒకసారి గమనించినట్లయితే కనుక వరద ప్రభావం నుంచి ఖమ్మం జిల్లా ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నేపథ్యంలో అధికారులు నష్ట నివారణకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేసేటువంటి పనిలో బిజీగా ఉన్నారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 730 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా నివేదికలు సిద్ధం చేశారు. నీటిపారుదల శాఖకు 434 కోట్ల నష్టం వాటిల్లని చెప్పారు. అట్లాగే వ్యవసాయ శాఖకు ముఖ్యంగా రైతులకు 111 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా తేల్చారు. అత్యధికంగా నష్టపోయినటువంటి మరొక డిపార్ట్మెంట్గా R&B రోడ్లు మొత్తం నుజ్జునుజ్జు ఎక్కడికెక్కడికి కోతలకు గురైనటువంటి నేపథ్యంలో R&B శాఖ 151 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లుగా తేల్చారు. అట్లాగే పంచాయతీరాజ్కు సంబంధించిన రోడ్లు కూడా తెగిపోవడం, చాలా చోట్ల ఇబ్బందులు కావడంతో 34 కోట్ల పైన నష్టం వాటిల్లినట్లుగా తేల్చారు. ఇంకా గృహ నిర్మాణ శాఖకు ఇల్లు కూలిపోయినటువంటి నేపథ్యంలో 25 కోట్ల రూపాయలు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ దాదాపు 4 కోట్ల 40 లక్షల రూపాయలు నష్టపోయిందని తెలిసారు. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి విద్యుత్ శాఖ 7 కోట్ల 70 లక్షల రూపాయలు నష్టమైనట్టుగా అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. మొత్తంగా 770 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టుగా నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. మరొక ప్రధానమైన వార్తను చూసినట్లయితే కనుక ఖమ్మం మున్నేరు వరద ప్రాంతంలో ఇంకా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల పర్యటనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి రాయాల్సినటువంటి సాయం విషయంలో ఇంకా మేనమేషాలు లెక్కించడం, రేపు మాపు అనడం, ఇస్తున్నటువంటి సాయం పట్ల తక్కువ ఉందని చెప్పి కూడా CPI-ML మాస్ లైన్ రాష్ట్ర నాయకులు విమర్శించారు. దాంతోపాటు వరద ప్రాంతాల్లో పర్యటించి వరద వచ్చినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకొని ప్రభుత్వం ఇతోధికంగా సాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. దాంతోపాటు ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి 16,500 కాకుండా మరింత సాయం చేయాలని కూడా CPI-ML మాస్ లైన్ నాయకత్వం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మరోపక్క వరద గోదావరి ఉధృతి తగ్గింది, శాంతించింది. ఒక దశలో 51 అడుగులకు పెరుగుతున్నట్లుగా భయపెట్టినటువంటి గోదావరి మధ్యాహ్నం తర్వాత శాంతించింది. ప్రస్తుతం ప్రమాద హెచ్చరికలకు దిగువగా ప్రవహిస్తుంది. రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి భద్రాచలం దగ్గర ఉంది. ఇప్పుడిప్పుడే ముంపుకు గురైనటువంటి గ్రామాలు చేరుకుంటున్నాయి. అయితే రహదారుల మీద చేరినటువంటి నీరు మాత్రం ఇంకా వెనక్కిపోవడంతో ఛత్తీస్గఢ్ తెలంగాణ, అట్లాగే ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి రహదారుల మీద పెద్ద ఎత్తున నీరు వెనక్కిపోవడంతో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ ఎక్కడికక్కడే ఆగిపోయింది.